ఏటి అంబోతు ఏటి ఏటి విశేషాలు? మన విశేషాలు కొత్తగా ఏముంటాయి? లిక్కర్ స్కాములు, ఆడుదాం ఆంధ్ర స్కాములు, మన దోపిడీలు, దౌర్జన్యాలు ఇవేగా. అవునవును, అందుకన్నా ఏటుంటాయిలే కానీ అది సరే. మన చిడతల రజనీ గురించి ఏవో విమర్శలు వచ్చాయి, అవి నిజమేనా? 100కి 100 పాళ్ళు నిజమేనని మనవి చేస్తున్నా. చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో రజనీ చేసే అడావిడి అంతా ఇంత కాదని తెలియజేస్తున్నా. నువ్వే పెద్ద రచ్చరంబోలు అనుకుంటే నీ పక్కన రజనీ కూడా చేరిందా? ఇదిగో సత్యబాబు, ఈ రజనీ నాకే కాదు, గుంటూరు పల్నాడు జిల్లాల మొత్తానికి పెద్ద తలనొప్పిగా మారినది. ఏటి మన కార్యకర్తలు 30 మంది బయటకు వచ్చి రజనీపై విమర్శలు చేశారట. వట్టి విమర్శలే కాదు, జగనే ముద్దు రజనీ వద్దు అని బ్యానర్ కూడా కట్టారు. అవునా? అంతగా మన వాళ్ళను ఏమి ఇబ్బంది పెట్టింది మన చిడతలు? ఈ సైబరాబాదు మొక్క చేసిన విన్యాసాలు అన్నీ ఇన్ని కావు. అక్రమ సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని క్రషర్ యజమానులను బెదిరించి వారి దగ్గర నుండి విపరీతంగా డబ్బులు కాజేసినది. ఇది ఆల్రెడీ ఒకసారి విన్నాగా, కేసు కూడా పెట్టినట్లున్నారు. ఒక్క క్రషర్ యజమానుల దగ్గరే కాదు, ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా దౌర్జన్యంగా బెదిరించడం, రౌడీయుధం చేయడం, కనిపించిన భూములు కబ్జా చేయడం ఇదే పనిగా పెట్టుకున్నది. అలా అయితే బయట వాళ్ళు కదా నిరసన చేయాల్సింది. మన వాళ్ళకి ఏం నొప్పి వచ్చింది? తరాపరా భేదం లేకుండా, ఎవరిని లెక్క చేయకుండా అందరి దగ్గర ఇదే వరుస చూపిస్తున్నది. ఇంకోటి, మన వాళ్ళు తినే అవకాశం లేకుండా మొత్తం ఈ చిడతలే మింగేస్తున్నది. ఓహో, అదే మన వాళ్ళ బాధ. మరి జలగన్నకి తెలీదా ఇవన్నీ? ఈ చిడతల రజనీ ఊసర వెళ్ళి టైపు. మన జగలక్ దగ్గర ఎంతో వినయంగా నటిస్తూ సమయం దొరికినప్పుడల్లా చేతికి రాఖీలు కడుతూ అన్నా అన్నా అంటూ దొంగ ప్రేమ కనబరుస్తుంది. బయట వాళ్ళ దగ్గర బలుపు చూపిస్తున్నది. మరి మన సౌటి సన్నాసులు జగలక్ దృష్టికి తీసుకురాలేదా ఈ విషయం? తీసుకువచ్చిన ప్రయోజనము లేదు. ఆయన వినడు. తన దగ్గర మంచిగా మాట్లాడి చిడతలు వాయించి చెక్క భజన చేస్తే చాలు. వారు ఎంత దోచుకున్నా పట్టించుకోడు. అసలు ముందు మన సైకోకి బుద్ధి లేదు, ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తాడు. నువ్వు నేను ఏమైనా పత్తిత్తులవా? మనందరం ఒకటే. అబ్బాబా, మన సంగతి ఎందుకు లేవయ్యా, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈ రకంగా జనాల్ని ఇబ్బంది పెడుతుంది అని తెలిసినా ఎందుకు ఊరుకుంటాడు అని అంటే, ఆ నొక్కుడులో మనోడికి కూడా వాటా వెళ్లే అవకాశము 100కి 100 పాళ్ళు ఉన్నది. అంటే ఆడోళ్ళంటే ప్రజలకి మంచి అభిప్రాయం ఉంటుంది, వాళ్ళకి దోచుకునే అంత ధైర్యం ఉండదని జనాలు అనుకుంటారనే లేడీస్కి అవకాశం ఇచ్చాడంటావా? కరెక్ట్గా చెప్పావయ్యా సత్యబాబు. ఇటు పల్నాడులో ఈ చిడతలులానే అటు సీమలో ఆ డైమండ్ ఆంటీను సపోర్టు చేసి ఆడుదాం ఆంధ్ర అని తెలివిగా 1000 కోట్లు నొక్కేసి ఏమీ తెలియనట్లు ఒక చిక్కని చిరునవ్వు నవ్వుతాడు మన జగ్లక్కు. చేయాల్సిన తప్పుడు పనులన్నీ సైలెంట్గా చేసేసి మళ్ళీ ఇప్పుడు కూటమి వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేశారు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రజల్లో సానుభూతి క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఇవన్నీ పచ్చి నిజాలు. అవి మనకి తెలిసినా మనం చేసిన అన్యాయాలు, దోపిడీల నుంచి తప్పించుకోవడానికి, భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి రావడానికి మనం ఇలా నటించక తప్పదు. అంతే. ఈ ఆడలేడీసు ఎంత కేడీస్ అని మాట్లాడుకుంటున్నాంలే కానీ మన భాగవతాలు కూడా చాలానే ఉన్నాయి. కడుపు జించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. మనం ఇలా దొంగచాటుగా నిజాలు మాట్లాడుకోవడం తప్ప పీకేది ఏమీ లేదు. ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడు చాలా పీకేశాం. ఇప్పుడు కేసుల్లో దొరికితే పోలీసులు పీకడమే లేటు. బయట ఉన్నప్పుడు ఓకే, కానీ ఇప్పుడు నీకు మసాజ్ చేయడానికి సంజన సుకన్య కూడా స్టేషన్కి రాలేరు. అటొచ్చి ఇటొచ్చి నాకే పెట్టావా ఫిట్టింగు నత్తిబాబు? మరి ఎటనుకున్నా మన గురించి హ్యాపీ 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 డే.